అందరికీ నమస్తే. నిన్న అందరు చూసే ఉంటారు కదా, ఎన్ఎస్యుఐ లీడర్స్ అందరూ ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఎందుకు అంటే స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ పెడితే ఇప్పుడు కరోనా ఇంత స్ప్రెడ్ అవుతుంది కదా, వాళ్ళ లైఫ్ రిస్క్లో పెట్టిన వాళ్ళు అవుతారు, వాళ్ళ కుటుంబాలను కూడా రిస్క్లో పెట్టిన వాళ్ళు అవుతారు అని ప్రొటెస్ట్. సో భారత రాజ్యాంగం ప్రకారము మనకు ప్రొటెస్ట్ చేసుకునే హక్కు మన రాజ్యాంగం కల్పిస్తుంది. అయితే ఈ పిల్లలందరినీ అరెస్ట్ చేసి ఒక 8 సెక్షన్ల మీద ఆల్మోస్ట్ 8 సెక్షన్ల కింద కేసులు బుక్ చేశారు, దాదాపు 30 మంది పిల్లల మీద. సో మంచిదే, 8 సెక్షన్లు కోర్టులు తేల్చుకుంటాయి. ఆ సెక్షన్స్ ఏంటి అంటే, దీంట్లో రకరకాల సెక్షన్స్లో ఏమేమి ఉన్నాయంటే, ఒకటి ప్రభుత్వ ఉద్యోగిని తన డ్యూటీ చేయకుండా ఆపిండు అని ఆల్మోస్ట్ 3 సెక్షన్లు ఉన్నాయి. తర్వాత క్రిమినల్ ఇంటెంట్ తోటి అటాక్ చేసిండ్రు అధికారులను అని ఇంకొక కేసు పెట్టారు, 343 అనుకుంటాను, అది ఐపీసీ 343. సో మీరంతా వీడియో చూసే ఉంటారు. దాంట్లో ఆ పిల్లలు ఎవరిని ఏ అధికారిని ముట్టుకున్న దాఖలాలు లేవు. వాళ్ళు ప్రగతి భవన్ ముట్టడి అని గేటు ఎక్కి దూకడము ఇది చేశారు, రైట్. ఇవన్నిటిలో ఇన్ని సెక్షన్లలో ఒక సెక్షన్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఏంటిది అంటే, అది 123 ఏండ్ల కింద బ్రిటిష్ వాడు తయారు చేసిన సెక్షన్. అది ఏంటంటే ఎపిడమిక్ యాక్ట్ ఆఫ్ 1897, అంటే 123 ఏళ్ళ కింది సెక్షన్. ఏంటంటే ఎపిడమిక్స్ అంటే ఇప్పుడు కలరా, టైఫాయిడ్ ఇట్లాంటి బుబోనిక్ ప్లేగ్ వచ్చినప్పుడు ఈ సెక్షన్ పెట్టింది అన్నట్టు. ఈ సెక్షన్ ఏం చేస్తుంది అంటే, లోకల్ అధికారులకు ఈ రోగాన్ని కట్టడి చేయడానికి అన్ని అధికారాలు ఇస్తాయి అన్నట్టు. బేసిక్గా అంటే వాళ్ళు చెప్పినట్టు వినాలి, వాళ్ళ ఆర్డర్ వినకపోతే తీసుకుపోయి లోపల వేయడము, హాస్పిటల్ తనిఖీ చేయడము, ఇట్లా. సో ఈ సెక్షన్ పెట్టిండ్రు. అసలు ఈ సెక్షన్ తోటి చేయాల్సిన పని ఏంటి అంటే, ఇదే పాండమిక్ యాక్ట్ ఆర్ ఎపిడమిక్ యాక్ట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 యూజ్ చేసి చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి అంటే, అటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వము, ఇటు రాజస్థాన్ ప్రభుత్వము, ఇప్పుడు కూలిపోకముందున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వము ఇదే యాక్ట్ యూజ్ చేసి ప్రైవేట్ హాస్పిటల్ని టేక్ ఓవర్ చేసినాయి. ప్రైవేట్ హాస్పిటల్ టేక్ ఓవర్ చేసి ఎవరెవరైతే కరోనా రోగులు ఉన్నారో వాళ్ళ చికిత్స కోసం ఈ యాక్ట్ వాళ్ళకు, అది ప్రభుత్వానికి, స్టేట్ గవర్నమెంట్కి అంత అధికారం ఇస్తుంది అన్నట్టు. యూ కెన్ టేక్ ఓవర్ ప్రైవేట్ హాస్పిటల్స్. సో తెలంగాణలో ప్రైవేట్ హాస్పిటళ్ళు ఇవాళ చూస్తున్నారు, వివిధ కథనాలు వింటూనే ఉన్నారు. ఎట్లయితుందో 15 లక్షలు అంటున్నారు, 20 లక్షలు అంటున్నారు. సో ఇంత తెలంగాణ ప్రజానికం బాధపడుతుంటే ఈ యాక్ట్ యూజ్ చేసి ఆ ప్రైవేట్ హాస్పిటల్స్ మన స్టేట్ గవర్నమెంట్ తీసుకోవచ్చు, కానీ అట్లా తీసుకోవట్లేదు. అట్లా తీసుకోకుండా ఇవాళ అదే యాక్ట్లో ఒక చిన్న లొసుగు ఏంటంటే, అధికారులు చెప్పింది వినాలి, ఎందుకంటే నీకు ఇట్లా పాండమిక్ సిచ్యువేషన్లో చెప్పింది వినాలి అనేది ఒక రూల్ ఉంది. అసలు ఇది ఇంప్లిమెంట్ చేయకుండా తన పరిపాలనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా, తప్పు ఎత్తి చూపినా ఈ యాక్ట్ యూజ్ చేసి ఆ పిల్లల మీద కేసు బుక్ చేయడం జరిగింది. సో ఇవాళ ఇది కేవలం స్టూడెంట్స్ కొట్లాట కాదు, ఇది తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి కదా. తల్లిదండ్రులు ఎందుకు ఆలోచించాలి అంటే, మీ పిల్లల్ని ఎగ్జామ్స్ పంపించి వాళ్ళు పొరపాటున కరోనా పాజిటివ్ అయ్యి ఇంటికి వచ్చి ఏసిమ్టమాటిక్ ఉంటే, అంటే వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా ఉంటే ఇంట్లో అందరికీ వస్తుంది. దీంట్లో కరోనా వచ్చినప్పుడు 98% పీపుల్ బతుకుతారు, దట్ ఈస్ వాట్ ద డేటా ఈస్ సేయింగ్. బట్ ఆ 2%లో మీరెవరైనా ఉంటే మీ పిల్లల పరిస్థితి ఏంటి? ఇవాళ మనం రీసెంట్గానే చూసినాం, ఒకే కుటుంబానికి చెందిన 3 చచ్చిపోతే, తల్లి, తండ్రి, అన్నయ్య చచ్చిపోతే ఆ అబ్బాయికి ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఉన్నాడు. సో పేరెంట్స్ దీని మీద గలం విప్పాలి.
ఇది స్టూడెంట్స్ కొట్లాట కాదు. ఆ ఎన్ఎస్యుజే ఆర్గనైజేషన్ మీకోసం కొట్లాడుతుంది, మీ పిల్లల కోసం కొట్లాడుతుంది, మీకోసం కొట్లాడుతుంది. కాకపోతే ఇక్కడ తల్లిదండ్రులు ముఖ్యంగా వాళ్ళు గొంతెత్తి ఈ పిల్లల పట్ల ఈ పిల్లల తరఫున నిల్చోవాలే. మీరు గొంతెత్తితేనే మీ పిల్లల బతుకు బాగుంటుంది, మీ బతుకు బాగుంటుంది, ఎవరిదైనా బాగుంటుంది. సో మీకోసమే కొట్లాడుతున్నారు వాళ్ళు. మీరు ప్రభుత్వాన్ని అడగాల్సింది ఇదే 1897 ఎపిడమిక్ యాక్ట్ యూజ్ చేసి నువ్వు ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు తీసుకోవు? ఈ యాక్ట్ నీకు ఆ వెసులుబాటు ఇచ్చినప్పుడు, పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్ చేసినప్పుడు, మధ్యప్రదేశ్ చేసినప్పుడు, రాజస్థాన్ చేసినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు? ప్రైవేట్ హాస్పిటల్స్ ఎందుకు తీసుకోవట్లేదు సేమ్ యాక్ట్ యూజ్ చేసి అని ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేస్తేనే ఏదన్నా గాడిలో పడుతుంది. లేకపోతే ఆస్తులు అమ్ముకున్నా కానీ ప్రాణాలు దక్కేటట్టు లేవు. ఈడ ఆస్తులు పోయినా సరే ప్రాణాలు కాపాడుకుందామని అందరూ ఉన్నారు. సో ఆలోచించండి. తల్లిదండ్రులు ముఖ్యంగా ఎన్ఎస్యుఏ ఆర్గనైజేషన్ తరఫున పిల్లలు ఏదైతే కొట్లాట చేసిండ్రో అది వాళ్ళ కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం. మీరందరూ తల్లిదండ్రులు గలం విప్పాలి. ఇప్పి ఈ పిల్లల మీద ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అండ్ ఎపిడమిక్ యాక్ట్ యూజ్ చేసినావో అదే యాక్ట్ యూజ్ చేసి నువ్వు ప్రైవేట్ హాస్పిటల్స్ ఎందుకు తీసుకోవు అనే క్వశ్చన్ అడగండి. అడిగితే మిగతా ప్రజలకు మేలు జరుగుతుంది, అందరికీ మేలు జరుగుతుంది. ఇది ఒక చిన్న విషయం చెప్దామనే నేను వచ్చినాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.